సో పుష్ప 2 సాంగ్ ఎట్లా అనిపించింది అన్న ట్రైలర్ గిట్లంగా? పుష్ప 2 తగ్గేదేలే అంటే ట్రైలర్ బాగుంది, సాంగే వరస్ట్ ఉంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఘోరంగా ఉంది. అసలు నేను చెప్తున్నా కదా, ఎవడైతే ట్రోలర్ చేశారో ఇప్పుడు ఇంకా రెచ్చిపోతారు. నేను చెప్తున్నాను కదా, మామూలుగా రెచ్చిపోరు. పుష్ప ట్రైలర్ ఫ్యాన్ నేను చెప్తున్నాను కదా, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా చూద్దామా అని అంటున్నాం. కానీ అరే ట్రోలర్స్ ఎక్కడ రే, ఇక్కడ రండి, ఇక్కడికి రండి, చూడండి, పక్కా వేసుకుంటారు ఇక ట్రోలర్స్. చెప్తున్నాను కదా మేడం, అదైతే చెప్తున్న సాంగ్ మొత్తం డిసప్పాయింట్ మేడం. కొట్టడం ఏంది, చెప్పులేంది, అసలు నాకు నచ్చలే. అసలు 10 పైకి అసలు 3 మార్క్స్ ఇచ్చేస్తా అంతే. అంటే ఫస్ట్ పుష్ప 1లో సమంత చేసింది కదా ఊ అంటావా సాంగ్కి, ఇప్పుడు సెకండ్ దానికి సాంగ్కి, ఈ సెకండ్ పార్ట్ 2కి ఎవరని చాలా వెతికారు, ఆఖరికి శ్రీలీల. సో ఎక్స్పెక్ట్ చేశారా శ్రీలీల వస్తుంది చేస్తుంది అని? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే మేడం. ఆమెకు మంచి ఫేమ్ ఉండే ఇది సాంగ్ చేసి, పోనీ సాంగ్ అన్న బాగుందంటే అది బాగాలేదు, వరస్ట్గా ఉంది. అసలు ఆమెకు ఉన్న క్రేజీ సాంగ్ వల్ల పోయింది, అంతా పోయింది. ఎక్కడికో తీసుకెళ్తామంటారు వాళ్ళు, రారు, ఎక్కడికో పోతారు అంతే. ఇండస్ట్రీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. చెప్తున్నా మేడం, వరస్ట్. శ్రీలీలని ఫ్యాన్స్ ఎక్కడికో అన్నారు, ఆమె ఎక్కడికో పోదు, ఇంకెక్కడికో వెళ్ళిపోయింది. ఏం చేద్దాం, అట్లా అయిపోయింది శ్రీలీల. వేస్ట్ మేడం. మేమైతే శ్రీలీల ఫ్యాన్స్ చెప్తున్నాం కదా, బాగా డిసప్పాయింట్ అయిపోయినాం. సో సాంగ్ ఎలా అనిపిస్తుంది అంటే, లైక్ మీకు అంటే ఒక 2 లైన్స్ ఒకసారి పాడతారా? ఏం పాడతాం మేడం, అది సాంగ్ పాడేలా ఉందా? పోనీ మీరైనా పాడతారా? మీకు నచ్చిందా సాంగ్? అసలు మీరు చెప్పండి. మేము చెప్తున్నాం కదా మేడం, అసలు సాంగ్ లాగానే లేదు, అది వరస్ట్ ఉంది. దానికంటే షార్ట్ ఫిల్మ్ తీసుకోవాలి బెటర్. పక్కా చెప్తున్నా కదా, షార్ట్ ఫిల్మ్ కొత్తగా వస్తున్నారు కదా వాళ్ళు, ఇంకా బెటర్. బట్ సాంగ్ టోటలీ డిసప్పాయింట్. ట్రైలర్ ఓకే, ట్రైలర్ సినిమాకి వెళ్ళిపోతాం, ఇంకా నో వర్డ్స్. సాంగ్స్ మాత్రం పక్కా నాకు తెలిసి చెప్తున్నా, సుకుమార్ గారు రీషూట్ చేస్తే కనుక ఇంకా బాగుంటుంది. సాంగ్ అయితే మాత్రం దెబ్బ పడిపోయింది పక్కా. సో పుష్ప 1 సాంగ్ బాగుండేనా? సమంత బాగుంది, చాలా బాగుండే, చాలా కొత్తగా అనిపించింది. ఇది వరస్ట్గా అనిపిస్తుంది అంతే, దానికి దీనికి తేడా. ఎక్స్పెక్టేషన్ మించింది ఉందేమో అనుకున్నాం, కానీ దానికి మించిపోయింది కాదు, మునిగిపోయింది దానికంటే పక్కాది. సో పుష్ప 1కి పుష్ప 2కి అల్లు అర్జున్ గారి యాక్టింగ్ కానీ, లేదంటే కొన్ని డైలాగ్స్ కానీ గురించి మాట్లాడే అవసరం లేదు మేడం. ఆస్కార్ కాదు, ఇంటర్నేషనల్. అసలు తోపు. అసలు అక్కడెక్కడో కలకత్తానో అక్కడ ఫ్యాన్స్ మామూలుగా లేదు, బీభత్సం. అసలు ప్యాన్ ఇండియా లెవెల్. అసలు ప్రభాస్కి ఎంత క్రేజ్ ఉందో ఈక్వల్గా వచ్చేసిండు మన అల్లు అర్జున్, అది మాత్రం పక్క. అన్న నమస్తే. అన్న నమస్తే అక్క, ఎట్లున్నారన్నా? సూపర్ ఉన్నా. ఓకే, సో పుష్ప 2 సాంగ్ కోసం స్టార్టింగ్ పుష్ప 1లో సమంత సాంగ్ తర్వాత పుష్ప 2లో సాంగ్కి ఒకరిని సెలెక్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. అరే వీళ్ళ ఏ హీరోయిన్ని తీసుకోవాలి అని చెప్పేసి ఎట్టకేళ్ళకి శ్రీలీల వచ్చేసింది. సో ఎట్లా అనిపించింది సాంగ్? అక్క అది పార్ట్ 1లో పుష్ప ఐటమ్ సాంగ్ అయితే ఓకే, వినొచ్చు, బాగానే ఉన్నది. కానీ ఈ పార్ట్ 2లో ఐటమ్ సాంగ్ అంటే గలీజ్, అంటే అది బాగాలేదక్క. అసలు వినడానికి కూడా మనసు ఒకసారి వింటేనే చిరాకు వస్తున్నది సాంగ్ మీద, చెత్తగా ఉన్నది సాంగ్ అయితే మాత్రం. అది కాక వాళ్ళ బిల్డప్, వాళ్ళ ఓవర్ యాక్షన్, అల్లు అర్జున్ ఓవర్ యాక్షన్, ఆయన బిల్డప్ అసలు నచ్చట్లేదు. అసలు మాకైతే చెత్తగా ఉన్నది. ఆయన అనుకుంటుండు దీనివల్ల నాకు ఫ్యాన్స్ మంచి పేరు వస్తుంది, మంచి క్రేజ్ వస్తుంది, నాకు ఇంకా ఫ్యాన్స్ ఫాలోయింగ్ గట్టిగా వస్తుంది అని. అంతేం లేదు, ఆయనకి అంత సినిమా లేదు. ఆయన ఇలాగే ఓవర్ యాక్షన్ చేసుకుంటూ పోతే ఇంకా ఆయన పూర్తిగా పడిపోతాడు. ఏదో ఈ సినిమాని చూసి ఎగురుతుండు, కానీ సినిమా పడేస్తారు నాకు తెలుసు. ఆయన మాటలు, ఆయన ఓవర్ యాక్షన్ అన్నీ చేస్తుండు, మస్తు చేస్తుండు ఇప్పుడు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా పడిపోయింది అనుకో మాత్రం ఆయన అంతే వేస్ట్. ఇంకా చెప్పబల్లే, అది అర్థమైపోతుంది ఆయన మాటలకి. ఆడు ఓవర్ యాక్షన్. సాంగ్ అయితే వేస్ట్ అక్క, చెత్త. అసలు ఆ సాంగ్ వినడానికి కూడా కాదు, అసలు వేస్ట్. అసలు వేస్ట్ సాంగ్ అయితే చెత్త. అసలు అంటే ఏది రెండు లైన్లు వాడొకసారి, ఏముంది 2 లైన్లు పాడడం కాదు అసలు, అది సాంగే కాదక్క. ఏం పాడమంటావు చెప్పు? అసలు సాంగ్ అయితే మాత్రం నచ్చలేదు. సాంగ్ ఒకసారి నీ వాయిస్ లో, నా వాయిస్ లో ఆ సాంగ్ నేను పాడలేదు, ఎందుకంటే నాకు నచ్చలేదు కాబట్టి నేను పాడను. నచ్చింటే పాడేవాడిని. అసలు సాంగ్ బాగాలేదు, అది పాడడం కాదు. నాకు కనీసం నోట్లో కూడా తెచ్చుకోలేదు సాంగ్. లైక్ ఏం మీనింగ్ ఉంది అందులో? మీనింగ్ అసలు సాంగే లేదు, అది మీనింగ్ ఏముంటుంది చెప్పు? అదే బూ అంటది, అది ఏం బాగాలేదు అసలు. నాకు నచ్చలేదు అసలు, చెప్పడానికి కూడా రావట్లేదు, అంత గలీజ్ ఉన్నది సాంగ్ అది. సో శ్రీలీల పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? శ్రీలీల పర్ఫార్మెన్సా? శ్రీలీల తప్పు చేసింది అనుకుంటున్నాను నేను, అంటే ఈ సాంగ్ ఎంచుకొని. ఆ బొడోడు వాడు చేసే ఓవర్ యాక్షను, మళ్ళీ ఆ సినిమాలో ఈమె ఆ సాంగ్ని ఎంచుకోవడం అంటే ఇంకా చెత్త అసలు, ఘోరం. ఆమె ఆ సాంగ్ తీసి ఆమె ఇజ్జత్ పోగొట్టుకుంది, ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ని తగ్గించుకుంది ఆ సాంగ్ చేయడం వల్ల. ఒకవేళ పుష్పలో ఐటమ్ సాంగ్ ఆమె చేయకపోయింటే ఆమె క్రేజ్ బాగుండేది, ఇంకొంచెం పెరిగేది. పుష్పలో ఐటమ్ సాంగ్ చేసి ఆమె క్రేజ్ని ఆమె తగ్గించుకుంది. ఇదక్క శ్రీలీల గురించి అయితే ఇది చెప్తా.
బాగా ట్రెండింగ్లో వచ్చింది, బాగా మూవీస్ అవకాశాలు బాగా వస్తున్నాయి, హీరోయిన్లు అందరికంటే కొంచెం టాప్లో వస్తూ ఉండింది. కానీ ఈ ఐటెం సాంగ్ చేసి ఆమె క్రేజ్ ఆమె పూర్తిగా తగ్గించుకుంది అన్నమాట. పుష్ప 2లో ఆమె సాంగ్ చేసి ఆమె తగ్గించుకుంది. ఓకే, సో అల్లు అర్జున్ గారు గురించి ఏం చెప్తారు మరి? ఒకప్పుడు ఉండేది కానీ మంచిగా, ఇప్పుడు అంత సినిమా లేదక్క. ఆయన మాట్లాడే ఓవర్ యాక్షన్, ఆయన బోడీ మాటలు, నేనే పెద్ద హీరో, నేనే పెద్ద తోపు అన్నట్టు. మొన్న కూడా బాలకృష్ణ గారు ఏదో ఈవెంట్లో వెళ్ళేసరికి ఏదో యాక్షన్లోనో ఏదో ప్రభాస్ గారా, ఏదో అల్లు అర్జున్, రామ్ చరణ్ గారా, ఎన్టీఆర్ గారా అని ఏదో అడిగినప్పుడు వాళ్ళు కాదు నేనే అని ఏదో అన్నాడు. అది నచ్చల. అంటే నేనే తోపు, నన్ను మించినోడు లేదు, తగ్గేదే లేదు అని ఏదో బోడీ మాటలు అనుకుంటుండు. కానీ అన్నీ కాదక్క, అన్ని ఏదో ఓవర్ యాక్షన్ మాటలని నేను అనుకుంటున్నాను అంతే. అలా ఆయన కంటిన్యూ చేస్తే ఆయన క్రేజు పడిపోద్ది, మార్కెట్లో ఆయనకి విలువ కూడా ఉండదు. ఆయన విలువను ఆయనే పోగొట్టుకుంటు. ఆయన ఎన్నిసార్లు అన్ని మాటలన్నా ఏదేదో అంటున్నా కానీ రామ్ చరణ్ కానీ పవన్ కళ్యాణ్ మెగా ఫ్యాన్స్ నుంచి కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు ఆయనకైతే ఒక మాట కూడా ఎవరు చెప్పలేదు. అప్పుడేదో నాగబాబు గారు ఆవేశంలో ఎంతైనా అంటే ఒక చెల్లెలు కొడుకులా అంటున్నారు, పెద్దవారు కాబట్టి ఏదో అన్నారు, అలా ఆయన్ని కూడా అవమానించేలా మాట్లాడాడు. అలాంటి వ్యక్తి కొంచెం కూడా అంటే మనసు, నీతి, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని కొంచెం కూడా లేదు ఆయనకి. సో అలాంటి వ్యక్తి మార్కెట్లో ఈ పుష్ప 2 అయిపోయిన తర్వాత ఎదగలేడు. కానీ ఆ సినిమా అయితే పడిపోద్దాక మరి అంతే. వాళ్ళ హీరోలే ఆయన సినిమాని ఏదైనా చేయొచ్చు కానీ సినిమా అయితే వేస్ట్, ఆయన పెద్ద వేస్ట్ అసలు. అంతే. థ్యాంక్ యూ. సాంగ్ రిలీజ్ అయింది కదా పుష్ప 2 నుంచి. ఓకే, సో సమంత చేసింది పుష్ప 1లో, ఇప్పుడు శ్రీలీల చేసింది కదా, కంపేర్ చేస్తే ఎవరిది బాగుంది? అంటే రెండు బాగానే ఉన్నాము. బట్ ఏంటంటే ఇప్పుడు పుష్ప 2 పుష్ప 1 కన్నా పుష్ప 2 ఇంకా అసలు మామూలుగా ఉండదు కాబట్టి మ్యాక్సిమం ఒక చిన్న సాంగ్కి ఇంత వెళ్ళిపోతుంది. అంటే మిగతా సినిమా మొత్తం చూస్తే ఏ రేంజ్లో ఉంటుంది ఇంక మనం చెప్పగలలేము. అది పుష్ప 1 కన్నా పుష్ప 2 చాలా చాలా అల్లు అర్జున్ సార్ నిజంగా ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క టేక్లో 10 టేకులు తీసుకున్నారు. ఆ సినిమాకి నేను వెళ్ళాను, ఒక్కొక్క డైలాగ్కి ఒక్కొక్క డాన్స్ స్టెప్స్కే 10 టేకులు తీసుకున్నారు. ఎందుకంటే ఆ సినిమా ఎంతగానో పుష్ప 1 కన్నా పుష్ప 2 ఇంకా వేరే లెవెల్లో వెళ్ళని చెప్పి చాలా కష్టపడ్డారు నిజంగా. అంటే పుష్ప 2లో మన క్యారెక్టర్ చేస్తారా మీరంటే? వెళ్ళాను, బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా వెళ్ళాను నేను. అది అంటే సాంగ్ ఎలా అనిపించింది? శ్రీలీల ఐటమ్ అంటే చాలా వరకు వెతికారు కదా, ఎవరిని పెట్టాలి, సమంతని ఈక్వల్గా చూపించడానికి ఎవరిని చూస్ చేసుకోవాలి అనే దాంట్లో చాలా వెతికారు. అందులో మనకి శ్రీలీలగా అనిపించింది ఇప్పుడు. సో తన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? శ్రీలీల ఎట్లయినా డాన్సర్లో తోపని అందరికీ తెలిసిన విషయమే. అది ఎట్లయినా సరే పుష్ప 2 తగ్గట్టు ఒక డాన్సరే కానీ ఒక రొమాంటిక్ యాంగిల్ చూపించడానికి శ్రీలీల ఒక చేస్తుంది, డాన్స్ చేస్తే మంచి యాంగిల్ ఉంటుంది కాబట్టి శ్రీలీలను ఎంచుకున్నారు. ఎందుకంటే ప్రతి సినిమాలో ప్రతి దాంట్లో డాన్స్లో ప్రతి సాంగ్లో శ్రీలీల తోపు డాన్స్లో కంపల్సరీ. ఎందుకంటే ఆమె ఫస్ట్ నుండి డాన్స్ పరంగా అన్ని సినిమాలలో హిట్ అయింది డాన్స్ గురించి, అందుకే హిట్ కూడా అవుతుందని చెప్పి దాంట్లో సెలెక్ట్ చేశారు. దెబ్బలు పడితే అంత అనిపించట్లేదు అంటున్నారు కదా? దెబ్బలు పడితే సాంగ్ మొత్తం చూడకుండా మీరు ఎలా డిసైడ్ చేస్తారు కదా? సాంగ్ మొత్తం చూడండి, ఆగండి. ఇంకొక వన్ వీక్ ఓపెన్ చేస్తే పుష్ప రిలీజ్ అవుతుంది. అసలు మీరు ఇంకా ఎవరెవరు మాట్లాడారు తక్కువ చేసి మాట్లాడి అల్లు అర్జున్ సార్ని నెక్స్ట్ టైం మళ్ళీ థియేటర్ నుండి బయటకు వచ్చాక ఎవడు నోరెత్తి మాట్లాడటం ఫస్ట్ థింగ్. అదే సినిమా తీసి చూపించండి అబ్బా, మాటలు చెప్పడం కాదు కదా. ఎవరు కెమెరా ముందు ఎన్నైనా మాట్లాడతారు, సినిమా తీసి అప్పుడు చూసి మాట్లాడండి. అది అల్లు అర్జున్ ఫ్యాన్గా చెప్తున్నా. సూపర్, థ్యాంక్ యూ.